అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోవడం కంటే, అలాగే కేసులో ఇరుక్కోవడం కంటే అతిపెద్ద కష్టం ఏంటి అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దూరం కావడం అనేది ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి అతిపెద్ద కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తరపున ఏ సమస్య వచ్చినా సరే ఆయన్ని ఒక చక్రంలాగా ఉండి ఆయన్ని కాపాడుతూ వచ్చినటువంటి కోటరీ అంతా కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరికొంతమంది ఏమో పార్టీకి దూరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా, లిక్కర్ స్కామ్ ఆయన మెడకు చుట్టుకుంటుందా లేదా, లిక్కర్ స్కామ్లో ఆయనే బిగ్ బాసా కాదా అనేటటువంటి విషయాలను కానీ పక్కన పెడితే మనం ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ ఆయన మీద ఏగవాలకుండా చూసుకుంటూ ఏదైనా సరే కేసులు వచ్చినా, లేకపోతే ఏదైనా ఆర్థిక సమస్యలు ఇష్యూస్ వచ్చినా, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా చక్కబెట్టేటటువంటి టీం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక వైఫై మాదిరి అనమాట. అంటే ఎక్కడ కూడా ఆయన మీద ఏగవాలకుండా చూసుకునేటటువంటి బాధ్యతలు ఆయన చూసుకునేవాళ్ళు. ఢిల్లీకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా విజయసాయిరెడ్డి చక్కబెట్టారు. ఈయనకి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఆయన ట్రబుల్ షూటర్గా రంగంలోకి దిగిపోయేవారు. అంతేకాకుండా ఢిల్లీలో ఉంటూ కేంద్రంతో మంచి సాన్నిహిత సంబంధాలు పెట్టుకొని వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు వస్తే వాటి నుంచి కాపాడేందుకు ప్రయత్నం చేసేవారు. కానీ విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి, పార్టీని కూడా వీడిపోయినటువంటి పరిస్థితి. సో అప్పటి వరకు కూడా విజయసాయిరెడ్డిని చాలా గొప్పగా నెంబర్ 2గా భావించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తర్వాత విజయసాయిరెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఆయన పార్టీలో కూడా లేనటువంటి పరిస్థితి. సో ఆయనే కానీ ఉండి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో కాపాడేవాడు అనేటటువంటి అంశాన్ని ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా చర్చించుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన టీంలో దాదాపుగా మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని రెండో స్థాయి పనులన్నీ కూడా ఆయన చేసేవారు. ఎందుకంటే ఆయన ప్యానల్ స్పీకర్గా గతంలో ఉన్నారు, అంతేకాకుండా లోక్సభకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేతగా ఢిల్లీలో ఆయన చక్రం తిప్పేటటువంటి బాధ్యతను తీసుకున్నారు. విజయసాయిరెడ్డి దూరం అయిపోయినాక దాదాపుగా ఆ బాధ్యతలన్నీ కూడా మిథున్ రెడ్డి చక్కబెట్టేటటువంటి పరిస్థితి. ఢిల్లీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు, అక్కడ కేంద్ర మంత్రులను కలవడం కావచ్చు, ఢిల్లీ పెద్దలను కలవడం కావచ్చు, అంతా కూడా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి చేసేవారు. సో మిథున్ రెడ్డి కానీ ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం కలిగేది. కానీ మిథున్ రెడ్డి కూడా ఇదే లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ప్రస్తుతానికి రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. సో ఆయన నుంచి కూడా ఎలాంటి సపోర్టు లేకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక మూడో వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన పెద్ద లాబీయిస్టు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి తరఫున మంచి లాబింగ్ చేస్తాడని చెప్పేసి ఆయనకి పేరున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాని మీద అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఆయన ఇంట్లో మనిషిగా, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి అనుంగు వ్యక్తిగా సో అన్ని పనులు కూడా ఆయన చక్కబెట్టుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాదాపు అన్ని పనులన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అందరూ చక్కబెట్టేటటువంటి పరిస్థితి. ఆయన ద్వారానే అన్ని పనులు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడం కావచ్చు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ముందుగా విదేశాలకు వెళ్తుంటే ఈయన ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ టీంని ఏర్పాటు చేయడం కావచ్చు, ఢిల్లీకి వెళ్తుంటే అక్కడ ముందుగా వెళ్ళి అక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే తాడేపల్లికి సంబంధించిన నివాసంలో చేయడం కావచ్చు, తాడేపల్లి చుట్టుపక్కల ఆయన ఎక్కడున్నా సరే ఆయనను వెన్నంటే ఉంటూ ఆయనకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇదే లిక్కర్ స్కామ్లో డబ్బులు తీసుకెళ్తూ పట్టుబడ్డాడని చెప్పేసి మొత్తం మనీ ట్రయల్ అంతా కూడా ఆయన ద్వారా జరిగింది అని చెప్పేసి ప్రస్తుతానికి ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సరే వీళ్ళ ముగ్గురిని కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి అడుగు బయట పెడితే ఆయనకి కుడి ఎడములుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు. కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఒక తహసీల్దార్ స్థాయి నుంచి ఆయన నాకు తెలిసి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి వచ్చారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేశారు. ప్రస్తుతానికి ఆయన పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోశాధికారి అంటే ట్రెజరర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా వీళ్ళిద్దరూ కుడి ఎడములుగా అంటే ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ హ్యాండ్లుగా ఉంటూ పనిచేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి అడుగు బయటికి వేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా
మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడకూడదన్నా, ఎవరిని ఉద్దేశించి ఏమన్నా చెప్పాలన్నా, లేకపోతే ఆయన పర్యటనలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళాలి కావచ్చు, ఏం చేయాలనేటటువంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టేటటువంటి ఈ ఇద్దరు కూడా ఇప్పుడు లేకపోవడం, అంటే వ్యూహాలు రచించే వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకపోవడంతో వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి ఇదే లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. దీంతో అసలు జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. అంటే ఒక పక్క ఎప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఉండే వాళ్ళు లేకపోవడం, అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే పరిష్కరించింది ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలో. అంటే ఆయన ఫోన్ వాడంట, ఆయనే చెప్పాడు కాబట్టి అది మనకు తెలియదు. కానీ సో ఎవరో ఒకరు ఫోన్ నుంచి ఒకవేళ ఈయన ఫోన్ చేసినా సరే ఫోన్ కాల్లో అందుబాటులో దూరంలో ఉండేటటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి కావచ్చు. సో వీళ్ళందరూ కూడా లేకపోవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద ఎవరితో డిస్కస్ చేయాలి, న్యాయ నిపుణులతో డిస్కస్ చేయాలన్నా కూడా అప్పట్లో కూడా ఎన్ని కూడా వీళ్ళే చక్కబెట్టేటటువంటి విషయాలు ఉన్నాయి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆయన పొలిటికల్కి సంబంధించిన వ్యవహారాలు చూశారు, కానీ ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఇలాంటి కేసులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే కొన్ని న్యాయపరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు చక్కబెట్టినటువంటి పరిస్థితులు. ఢిల్లీలో ఆయనకు అంత ప్రాముఖ్యత లేదు, ఆయన ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువ. కాబట్టి ఆయన వల్ల లేదు, అంటే వీళ్ళు చేసే పని ఆయన చేయలేరు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఆయన గోవిందప్ప బాలాజీ, సో ఆయన కూడా ఫినాన్షియల్ అడ్వైజర్గా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద ఆధారాలు అయితే లేవు. ఆయన భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆయన కూడా ఈ కేసులో అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అరెస్ట్ అవుతానన్న భయం కంటే, అంతేకాకుండా ప్రజలకు సంబంధించి అధికారం కోల్పోయినటువంటి ఆందోళన కంటే, పార్టీ ఏమవుతుందనేటటువంటి టెన్షన్ కంటే వీళ్ళు లేకపోవడం అనేది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది, ఆయన తీవ్రంగా టెన్షన్ పెడుతోంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళే ఉంటే కనీసం విజయసాయి రెడ్డి అన్న ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కష్టాలు లేకుండా ఆయన ఏదో ఒకటి చేసి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి లాబింగ్ చేసేవారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.